ఈరోజు వాము రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. మామూలుగా మనం యాడ్ చేసే వాటికంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి పోపు దినుసులు, అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ అలాగే వాము ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. వాము రైస్ కదా, సో కొంచెం ఎక్కువే ఉండాలి. అండ్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఈ ఆనియన్ అనేది పర్ఫెక్ట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ వచ్చి మీరు ఎప్పుడన్నా రైస్ మిగిలిపోయినప్పుడు చేసుకోవచ్చు, ఆర్ మీరు ఫ్రెష్గా వండైనా కూడా చేసుకోవచ్చు అండి. టేస్ట్ బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. ఆనియన్ ఫ్రై అయిపోయాక ఇలా ఒక 2 స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. సో అంతేనండి, చూసారు కదా, ఈజీ రెసిపీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. జస్ట్ మనకి రైస్ ఉడికితే చాలు కదా, మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. ఇది బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, ఆర్ లంచ్గా ఆర్ డిన్నర్గా ఎలా అయినా కూడా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.